మన భారతదేశంలో స్త్రీలు ఎలాగ ఉండాలంటే, మనము ఒకరిని చూసి పాప అని పిలవకుండా, అమ్మ అని పిలువతట్టు, మనము మన నడవడిక చూసి, మన అవతారం చూసి, మన బట్ట వేషధారణలు చూసి గౌరవిస్తారు. పొట్టి పొట్టి బట్టలేసుకుంటే అసలుకు ఇంగ మగవాళ్ళు వాళ్ళని అన్నికి అన్యాయం ఇది లేదు. వాళ్ళను మనమే రెచ్చగొడుతున్నాము. ఎందుకు రెచ్చగొడుతున్నాము? ఆ పిల్లలు ఎవరో కన్న తల్లుల పిల్లలు. ఆ పోకిరి డ్రెస్సులు యేసుకొని పైకి పైకి యేసుకొని ఇక్కడ జాకెట్ ఎదల వరకు కనపడితే అది ఎక్కడ మొదటి నుండి మన జనరేషన్ ఏం చేస్తుందంటే పొట్టి పొట్టి డ్రెస్సులు. అది ఘోరాది ఘోరము. ఒక కన్న తల్లిలు పిల్లలని మగ పిల్లలు వాళ్ళకి అన్యం పుణ్యం తెలదు. కానీ మనమే రెచ్చగొడుతున్నాము. ఆ రెచ్చగొట్టేది ఎవరమ్మ పిల్లలమ్మ వాళ్ళు పోకిరి చేష్టాలు మనమే తయారు చేసినట్టు. ఎందుకు అది? మనము మంచిగుంటే అమ్మ, అక్క, చెల్లి అని మనం పిలిపించుకోవాలా. మన భారతదేశంలో ఎట్లుందంటే మనము ఎంత ఇదైనా అర్ధరాత్రి స్వతంత్రం వచ్చి మనం అర్ధరాత్రి రోడ్ల మీద తిరగాలంటే ఎట్లా తిరుగుతామమ్మా చెప్పండి? మీరే చెప్పండి. ఒక పోకిరి మన మహిళలు ఎంత పంజాబ్ డ్రెస్సులు వేసుకొని మంచి చీర కట్టుకొని బొట్టు కట్టుకొని గాజులు వేసుకొని పూలు పెట్టుకుంటే లక్ష్మీదేవి మాదిరి కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క పిల్లలు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ చిన్న పిల్లలకు సంకలకి జాకెట్లు డ్రెస్సులు కానీ వేయించుకోకుండా నిండుదనం మన పూర్వకాలం ఎట్లా చేస్తూ ఉంటుంది, నిండుగా జాకెట్ లంగా వేసుకొని ఎట్లా చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ మొదటి జనరేషన్ లెక్క రావాలి. మనమంతా భారతదేశం మహిళలము. కానీ ఒకరికి ఛాన్స్ ఇవ్వకూడదు. మగపిల్లలు ఏమి తప్పు లేదు. మగపిల్లలు మన వేసుకున్న అవతారం బట్టి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు పోగిరోళ్ళు వాళ్ళు మీద కేసులు పెట్టి అది చాలా తప్పు. ఎందుకంటే మనమే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు. శివాజీని తప్పు పడుతున్నారు. ఆ శివాజీ ఏం చెప్తున్నాడు? అమ్మా అవన్నీ ఏం మాట్లాడలేక మీకు సామాన్లు అన్నాడు. అంటే మీకు డైరెక్ట్ చెప్తే బాగుంటుంది కదా. మీకు డైరెక్ట్ జాకెట్ ఇట్లా వేసుకొని అట్లా వేసుకొని చెప్తే బాగుంటుంది. ఆయన ఏం చెప్పలేక మీరు అర్థం చేసుకుంటారు. సామాన్లు జాగ్రత్త పెట్టుకోండి, సామాన్లు కనిపించకుండా పెట్టుకోండి. అది తప్ప మీకు ఇట్లా ఇట్లా డైరెక్ట్ మాట్లాడితే మీకు ఒప్ప. కానీ శివాజీ మాట్లాడేది తప్పు కాదు. మన అనసూయ గారు ఆమె ఎంత కొడుకులు ఉన్నారు. ఆమె కొడుకులకు దగ్గర ఆమెకి అది పద్ధతి కాదు. ఒక తల్లి లెక్క ఉండాలి. అది ఏది సినిమాలోనే అది సినిమా వాళ్ళు సినిమాలు ఛాన్సులు రావాలని వాళ్ళు కడుపు తిప్పలతోటి వాళ్ళు ఏదో పొట్టి డ్రెస్సులు అవి వేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. కానీ అది సినిమా వరకే. కానీ బయట ప్రపంచంలో అట్లా కాదు. కానీ ఇప్పుడు నుండి ప్రతి ఒక్కరూ మీరు ఇలాగా వేసుకోకుండా మన మంచి సంస్కృతి మంచి దేశానికి మంచి భవిష్యత్తునికి కాపాడాలని మిమ్మల్ని పదే 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 వేడుకుంటున్నా. శివాజీ చేసిన మాటలు తప్పు కాదు, తప్పు కాదు, తప్పు కాదు.